వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. ఈరోజు రెండవ రోజు గాయత్రీ దేవిగా కొలుచుకుంటారు. ఈసారి నవరాత్రులు అనేది 11 రోజులు రావడంతో నేను ప్రతిరోజు ఉదయం పొంగలి పెట్టుకొని సాయంత్రం ఏ అమ్మవారికి ఏ ప్రసాదాలు వండాలో ఆ ప్రసాదాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇక్కడ గాయత్రీ దేవికి అయితే పొంగలైతే పెట్టుకున్నాను. నిన్న ఉదయాన్నే పెట్టుకోవాలి, కానీ నిన్న ఉదయం కుదరలేదు. అందుకని చెప్పి నిన్న ఈవినింగ్ నార్మల్గానే పూజ చేసుకొని అమ్మవారికి మామూలుగా ప్రసాదం కాయలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఈరోజు ఉదయాన్నే అయితే పొంగలైతే పెట్టుకున్నాను. ఇక ఈ రోజు నుంచి 11 రోజులైతే నేను పొంగలైతే పెట్టుకోవాలనుకుంటున్నా. ప్రతిరోజు ఉదయాన్నే, సాయంత్రం అయితే ఇంకా మామూలుగా ప్రసాదాలు ఏవి చేయాలో అవైతే చేస్తాను. నేను నార్మల్గా ప్రతిసారి మామూలుగా ప్రసాదాలు అయితే చేసుకుంటాను, పొంగలైతే ఇలా చేసుకోను. కానీ నాకు ఈసారి ఇలా చేసుకోవాలనిపించింది. వంటగదంతా ఇలా క్లీన్ అయితే చేసుకొని పొంగలైతే పెట్టుకున్నాను. పొంగలింగ పెట్టుకుంటూనే ఓ పక్కన దేవుడి దగ్గర డెకరేషన్ పూలు అవి పెట్టుకోవడం అవంతా చేసుకుంటూ ఉన్నాను. టైం అనేది సేవ్ అవుతుందని చెప్పి, ఎందుకంటే పిల్లలు వాళ్ళందరూ లేచే లోపల ప్రసాదం అనేది రెడీ అవ్వాలి. వాళ్ళు రెడీ అయ్యే లోపల నేను రెడీ చేసి పెట్టానంటే వాళ్ళు కూడా పూజకైతే అందుకుంటారని చెప్పి ఇంకా పెందలాడైతే లేచి చేసేసానమాట. ఇంకా బయట ముగ్గు వేసి ఇల్లు చిమ్మి మాప్ పెట్టేసి ఇదంతా అయ్యేటప్పటికి 6 అయితే అయిపోయింది. విడిగా గ్యాస్ మీద ఎప్పుడైనా పాలు పొంగినాయి అంటే అయ్యో పొంగినాయా అనిపిస్తుంది, కానీ దేవుడికి పెట్టుకున్నామంటే అవి పొంగితే ఎందుకో పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సరే, ఇక్కడైతే ఇంకా పాలైతే పొంగినాయి. ఇంకా బియ్యము కొంచెం పెసరపప్పు అయితే 2 కలిపి అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా సపరేట్గా పప్పు అయితే వండకుండా దీనిలోనే కలిపి అయితే వేసుకున్నాను. పసుపుతో బొట్లు పెట్టుకోవడం కంటే నాకు గంధంతో బొట్లు పెట్టుకోవడం అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే అవి ఆరిన తర్వాత చాలా బాగా కనపడతాయి. పసుపుతో అయితే లైట్ అయిపోతుంది, ఆరిపోతే. తడిగా ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటుంది, కానీ ఆరిపోయిన తర్వాత అయితే కనపడదు. అది గంధం అయితే ఆరిన తర్వాత కూడా చాలాసేపు బాగుంటుంది, బాగా కనపడిద్ది కూడా. ఇక్కడైతే పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజకి వెళ్ళి పూజ అయితే చేసుకోవడమే. గాయత్రీ దేవి గురించి చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి నాకు తెలిసినంతగా స్వీట్ అండ్ షార్ట్గా అయితే చెప్తాను. గాయత్రీ దేవి 5 ముఖాలుగా కలిగి ఉంటుంది. ఈ 5 ప్రాణాలను రక్షించేది గాయత్రీ దేవి బ్రహ్మ యొక్క భార్యగా, సరస్వతి రూపంలో లేదా విశ్వాసాన్ని రక్షించేదిగా చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం గాయత్రీదేవి బ్రహ్మదేవుణ్ణి వివాహం చేసుకుందని, ఆమె సరస్వతి రూపాన్ని కలిగి ఉంటుందని చెప్తూ ఉంటారు. గాయత్రీదేవిని సకల మంత్రాలకు, వేదాలకు మూల దేవతగా కొలుస్తారు. అసలు గాయత్రీదేవి అంటే అర్థం గయ అంటే ప్రాణం, త్రయతి అంటే రక్షించేది. కాబట్టి గాయత్రీ మంత్రం ప్రాణాలను రక్షించేది అనిగా చెబుతూ ఉంటారు. శరణ నవరాత్రుల సమయంలో గాయత్రీదేవిని 2వ రోజున విశిష్టమైన రూపంలో పూజించుకుంటూ ఉంటారు. గాయత్రీదేవి 10 చేతులను కలిగి ఉంటుంది. ఆ 10 చేతుల్లో శంఖ, చక్ర, కమల, వరద, అభయ, శాఖ, శంకువు, ఉజ్వల పాత్రలను, రుద్రాదిమాల గాయత్రీదేవి, సావిత్రి మరియు సరస్వతి అనే 3 దేవతలుగా ప్రసిద్ధి చెందింది. సృష్టికర్త అయిన విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని ఇచ్చారని, దానిని మానవాళికి అందించాలని, అంటే మనుషులకి అందించాలని ఉద్దేశించబడిందని చెప్తూ ఉంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే బ్రహ్మదేవుడు ఒకసారి యాగంలో ఉంటాడు. ఆ విశిష్టమైన యాగం ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని పుష్కర్ ఘాట్ అనే దగ్గర అయితే ఈ యాగం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ యాగానికి సరస్వతీదేవి రావడం ఆలస్యం అవ్వడంతో విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు ఇలా నేను ఏమి చేయాలి అని అడిగినప్పుడు భూలోకం నుండి ఒక గోపికనైతే పంపిస్తాడు. అప్పుడు ఆ గోపికయే ఈ గాయత్రీదేవిగా నామకరణం అయితే చేస్తారు. ఆ పూజ అనే దానిలో ఈ గాయత్రీదేవి అయితే కూర్చుంటుంది. సరస్వతీదేవి పదులైతే గాయత్రీదేవిగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాం. గాయత్రీదేవి మంత్రాన్ని రోజు వినటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ వీడియోలో నేను చెప్పిన ఈ చరిత్రలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఒకవేళ నేను చెప్పకూడదు ఏదైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇక నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. ఇంకా నేను తెలుసుకొని ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఈసారి మరో వీడియోలో అయితే చెప్తాను.
ఖచ్చితంగా. ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రసాదంగా అయితే పొంగల్ చేసుకున్నా కదా, ఆ పొంగల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మా పతిదేవుని చేత అక్షంతలు అయితే వేయించుకొని ఇంకా పూజ అయితే ముగించుకున్నాను. ఈరోజు టిఫిన్ అయితే చేయలేదు, ఇంకా బయటే తెచ్చుకున్నాము. అందుకని చెప్పి టిఫిన్ అయితే చేసేసి వంట చేసుకుందామని చెప్పి ఫస్ట్ టిఫిన్ అయితే తినేసాము. ఇడ్లీ దోశ అయితే తెచ్చుకున్నాము. మా పిల్లలు నేను మా వారైతే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇంకా మా చెట్టుకు కాసిన సొరకాయ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడే కోసేసాను, ఎందుకంటే కోతులు ఎక్కువగా ఉండడంతో పడిన పిందులు కూడా పడినట్టే తినేస్తున్నాయి. అందుకని చెప్పి ఇది ఎలాగో కవర్తో అయితే ప్యాక్ చేసేసి ఉంచేసాను. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇది కూడా పాడైపోతుందేమో అని చెప్పేసి ఇంక ఇక్కడైతే కూర అయితే చేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు అయితే కూర అయితే తినరు. అందుకని చెప్పి ఇలా సాంబార్లో వేసామంటే సాంబార్లో స్మాష్ చేసేసి ఇంక వాళ్ళకి కలిపి ఇచ్చామంటే స్పూన్తో అయినా తినేస్తారు. అదే కూర అనుకోండి అస్సలు తినరు. కానీ ఈ సొరకాయని పాలు వేసి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఎలాగో సాంబార్ పెడుతున్నా అని చెప్పి మా చెట్టుకి వంకాయలు ఉంటే ఆ వంకాయలు అయితే తెచ్చి చేశాను. ఇంకా వంకాయ ఫ్రై అంటే వాళ్ళు ఎంతో ఇష్టంగానే తింటారు. అవి కూర చేసినా సరే ఫ్రై చేసినా సరే వంకాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఎలాగైనా తినేస్తారని చెప్పి ఇంకా వారానికి ఒకసారైనా ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ కలిపి మనం వేసుకున్నామంటే వీక్లో ఒక్కసారైనా కానీ ఇలా వేసుకోవాలన్నమాట. కొంచెం హెల్తీగా ఉంటారు కాబట్టి ఇక్కడ సొరకాయ అనేది నా దగ్గర పెద్దగా ఉంది కాబట్టి సగం అయితే పక్కన పెట్టేశాను. ఇంకా దాంతో అయితే పచ్చడి అయితే చేయొచ్చు అని చెప్పి పక్కన పెట్టేసేసి ఈ సగం అయితే కొంచెం ఎక్కువగా ఉండేటట్టు అయితే వేసుకున్నాను అన్నమాట. ఇందులోకి నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉన్నాయి, అంటే సాంబార్లో వేసుకుంటారు కదా, పెద్దవి కాకుండా అవి అయితే వేసుకున్నాను. ఇంకా ఇంట్లోనే ఉన్న క్యారెట్స్, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని అయితే ఇంకా సాంబార్ అయితే పెట్టేసుకున్నాను. సాంబార్ అనేది పలచగా ఉంటేనే బాగుంటుంది, చిక్కగా ఉంటే అస్సలు బాగోదు. అందుకని చెప్పి పలచగా అయితే చేసేసుకున్నాను. వంటగదిలో వేడికి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే బయట సాయంత్రం వర్షం పడడం, పొద్దునంతా ఎండ కాయడం, ఆ వర్షంతో పాటు ఒకటే ఉరుములు. ఇంకా కూరగాయలు అయితే కోసేసి ఇంకా వంకాయ అయితే తిరమాత అయితే వేసేసాను. వంకాయ తిరమాత వేసిన తర్వాత సాంబార్ కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా కూరగాయలు అవన్నీ వేసేసుకొని తిరమాత అయితే పెట్టేసుకున్నాను. ఇవి ఓ పక్కన మరుగుతూ ఉంటే ఓ పక్కన ఫ్రై చేసేసుకొని ఓ పక్కన రైస్ అయితే వండేసుకున్నాను. ఇంకా ఫ్రై అయితే అయిపోయింది. కారం వేసేసుకొని కలుపుకుంటే ఇంకా అయిపోయినట్టే. వంకాయ ఫ్రై ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం కంటే ఇట్లా కొంచెం మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇక వంకాయ ఫ్రై అయితే అయిపోయింది. వంకాయ ఫ్రైని అయితే పక్కన పెట్టేసి సాంబార్ అయితే మరిగిపోయినాయి, అందుకని చెప్పి ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా సాంబార్ కూడా తిరగమాత అయితే పెట్టేసుకున్నాను. ఈ సాంబార్లో కొంచెం అంత బెల్లం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అది నేను బెల్లం అయితే వేసాను, క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడతో వంటగదిలో అయితే పని అయితే అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ అయితే కూడా అయిపోయింది అనమాట. ఇంకా స్విచ్ అయితే కట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే అవి కూడా తీసేసి ఇంకా ఆరబెట్టేశాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.